ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇండియన్ నేవీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. పైనుంచి శిథిలాలు పడ్డంతో టన్నెల్ బోర్డింగ్ మిషన్ దెబ్బతింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో జియాలజీ సైంటిస్టులు పరీక్షలు చేస్తున్నారు. టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన ప్రాంతంలో బురద పెరుగుతోంది. దీంతో భారీ మోటార్లు ఏర్పాటు చేసి వాటర్ను బయటకు పంపింగ్ చేస్తున్నారు. అటు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కార్మికుల బంధువులు నిరీక్షిస్తున్నారు. కార్మికుల బంధువులతో పాటు తెలంగాణకు జార్ఖండ్ నుంచి ఓ ప్రత్యేక అధికారి వచ్చారు. సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, టన్నెల్ ప్రమాదానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలిసాయా? ఇప్పుడు ప్రస్తుతం ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ అక్కడ నలుగురు మంత్రులు ఇక్కడ ఉండి అంటే ఇప్పటిదాకా సమీక్ష జరిపారు. సమీక్ష జరిపినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అంటే రిస్క్యూ చేసేటువంటి ఏవైతే టీములు ఉన్నాయో వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే రివ్యూలు నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే వాళ్ళు చెప్తున్నటువంటి విషయం అంటే ఆఫ్ ది రికార్డ్ గా వాళ్ళు ఇండివిజువల్ గా చెప్తున్నటువంటి విషయం అంటే లోపల బురద పేరుకుపోయింది, తర్వాత షీట్ చాలా ఎక్కువగా ఉంది. దాన్ని ఇదంతా కూడా రిస్క్యూ అంటే సహాయక చర్యలకు ఇదంతా కూడా అడ్డు తగులుతుంది. వాటర్ ఎంత డీవాటరింగ్ చేసినా మళ్ళీ వస్తుందని చెప్పేసి దాంతో పాటుగా డ్రిల్లింగ్ చేసేటువంటి పెద్ద భారీ మిషన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా దానిపైన శిథిలాలు పడడంతో అది మొత్తం కూడా కుప్పకూలిందని చెప్పేసి అది ఇక్కడ అంటే అక్కడ మొత్తం పీసులు అయిందని చెప్పేసి వాటిని దాటుకుంటూ శిథిలాలను తీస్తే కానీ అవతలికి వెళ్లే అవకాశం ఉంది. వాటిని గ్యాస్ కట్టర్ తో ఆ మిషన్ ఎక్కడైతే ఆ మిషన్ సంబంధించిన శిథిలాలు ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేస్తా ఉన్నారు. ఒక భారీ నిచ్చెన మాదిరిగా తయారు చేసి తడకల మాదిరిగా తయారు చేసి వాటిని ఆ షిల్ట్ పైకి వేసి అవతలికి వెళ్లి ఆ జియాలజీ సంబంధించినటువంటి నిపుణులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా టెక్నాలజీని ఉపయోగిస్తా ఉన్నారు. అదే కాకుండా ఈ ర్యాట్ హోల్ మైనర్స్ అని చెప్పేసి అదొక టీం కూడా ఈ రోజు అంటే వాళ్ళు నిన్న వచ్చినప్పటికీ ఈ రోజు పంపించారు. ఏదేమైనప్పటికీ కూడా సహాయక చర్యలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ అసలు ఏం చేస్తున్నారు, ఎవరెవరు లోపలికి వెళ్తున్నారు అని చెప్పేసి మాత్రం అధికారికంగా మాత్రం చెప్పట్లేదు. ఇప్పటికే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి జరిగిన సంఘటనపై అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇది ఒకటే కాకుండా మంత్రులు వచ్చి అంటే అక్కడ టన్నెల్ ముందు భాగంలో ఉండేటువంటిది అక్కడ చాలాసేపు కూడా వెయిట్ చేసి తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తర్వాత బయట పైకి వచ్చిన తర్వాత కూడా రివ్యూలు చేస్తా ఉన్నారు. కానీ అక్కడ పురోగతి మాత్రం కనిపించట్లేదని చెప్పేసి ఇక్కడ స్పష్టం అవుతా ఉంది. పురోగతి అంటే అసలు ఏం జరుగుతా ఉంది, ఎట్లా కనీసం జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం అధికారికంగా చెప్పడం లేదు. లోపల జరుగుతున్నటువంటి విషయాలు కేవలం అక్కడ లోపలికి వెళ్ళొచ్చినటువంటి సిబ్బంది వీళ్ళు టీమ్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే దశల వారీగా వస్తా ఉన్నారు. వాళ్ళు ఇండివిజువల్ గా ఆఫ్ ది రికార్డ్ చెప్తా ఉన్నారు. కానీ మొత్తంగా ఇక్కడ ఎవరైతే లోపల చిక్కుకొని ఉన్నారో జార్ఖండ్ సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులతో పాటు జార్ఖండ్ కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ప్రతినిధి కూడా వచ్చారు. అయితే వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. మాకు దేవుడిపై నమ్మకం ఉంది, తిరిగి రావాలని వాళ్ళు బాధపడుతూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళ బంధువులు అయితే మాకు చాలా రోజుల నుంచి కూడా రైట్ శేఖరాచారి.